అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి 2026లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు 2026 ఉగాది పంచాంగం ప్రకారం అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ముందుగా మన ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా ఉగాది శుభాకాంక్షలు. ఎందుకంటే చక్కగా షడ్రుచులతో ఈ యొక్క ఉగాదిని జరుపుకోండి అందరూ కూడా. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఉంటారు, రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు, బంధువులలో ఉంటారు. డబ్బులు వస్తే ఒక తీరుగా ట్రీట్ చేసేవారు ఉంటారు, డబ్బులు లేకుంటే ఒక తీరుగా ట్రీట్ చేసేవారు ఉంటారు. డబ్బు అనేటువంటిది ఈ కలియుగంలో అవసరం, ఇది తెలుసుకోండి. డబ్బుతోనే అని నేను అనను, కానీ డబ్బు అనేటువంటిది ఖచ్చితంగా అవసరము. కనుక సేవింగ్స్ చేసి పెట్టుకోండి. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఎవరికైనా ఇస్తే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదేమైనా తులారాశి గురించి అడగడం జరుగుతున్నది. మీరు తులారాశి వారు అనగానే చిత్తా నక్షత్రం వారు కొంత డిఫరెంట్గా ఉంటారు. ఇక్కడ కన్యలో 2 పాదాలు, అదేవిధంగా తులాలో 2 పాదాలు పడతవి. మరి ఈ తులారాశి వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో గడిచిన దానికంటే బాగుంటుందా బాగుండదా అనే విషయాలలో 2026లో జూన్ జూలై తర్వాత, జూన్ 17, 18వ తారీఖు తర్వాత నుండి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటికి వస్తుంది. ఎందుకంటే 2024 సుమారుగా 2023 ఆగస్టు సెప్టెంబర్ నుండి ఎన్నో పరాభావాలు చూస్తున్నారు. మరి పరాభావనామ సంవత్సరంలో ఎట్లా ఉంటుంది అని క్వశ్చన్ పెట్టుకోకండి, 100% బాగుంటుంది. 2024, 2025 మీరు పడినటువంటి బాధలు ద్వాదశ రాశులలో ఎవరూ పడలేదు. ఇందులో ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా ఇంకెవరున్నారా కూడా చెక్ చేసుకోండి. రా అక్షరము నెంబర్, అదే రా అక్షరంతో పేరు మొదలు వారిది మొట్టమొదటిది రాము, రంజితు, రమేషు, రాకేషు ఇలా. రెండవది టీ అక్షరము, ఇంగ్లీష్లో టీ అక్షరం ఆల్సో తిరుపతి, తిరుమల, తరుణు లైక్. ఇక మూడవది ప్రా అక్షరము ప్రదీపు, ప్రమోదు, ప్రవీణు, ప్రణయ్, ప్రవెల్లిక లైక్ ఇట్లా. మొత్తానికి ప్రా కానీ త్రీ కానీ త్రివేణి ఆల్సో ఇట్లా పేర్లు మొదలైనటువంటి వారికి సంబంధించి 2025, 2024లో ప్రదేశ మార్పులు కానీ, విపరీతమైన వర్క్ స్ట్రెస్ ఉండడం కానీ, మ్యారిటికల్ లైఫ్లో గొడవలు ఏర్పడడం కానీ, ఇల్లీగల్ విషయాలు ఏమైనా బయటపడడం కానీ, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోవడం కానీ, ఎవరినో నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకోవడం కానీ, అదేవిధంగా భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య అప్పులు చేసి ఈ అప్పుల ఊబిలో ఇరుక్కొని పోవడం కానీ, గ్రాండ్గా వివాహం చేసి అప్పుల పాలవడం కానీ, కూతురుదో కొడుకుదో చెప్పలేం, ఇవాళ రేపు అది కూడా జరుగుతుంది. ఇల్లు కడదా అని చెప్పి మొదలుపెట్టి అది మధ్యలో ఆగిన దాఖలాలు కావచ్చును. బ్రేకప్స్ మెయిన్గా చాలామంది బ్రేకప్స్ అయినాయి. తులారాశి వారికి విపరీతమైన బ్రేకప్స్. ఈ తులారాశి వారికి ఏంది అంటే వీళ్ళ చేతుల డబ్బులు ఆగాయి. మైనస్ ఏంది అంటే డబ్బులు అనేటువంటివి ఆగాయి. స్వాతి నక్షత్రం వారికి చక్కగా నవ్వుతూ ఉంటారు, నవ్వు ముఖము ఎంతో అద్భుతంగా ఉంటారు. వీరి వద్ద కానీ ఈ చిత్తా నక్షత్రం కానీ విశాఖ వీరికి ఏంది అంటే చట్టం, న్యాయం, ధర్మం ఉంటే అనే విధంగా వీరి యొక్క మైండ్ సెట్ ఉంటుంది. ఏదన్నా ఉంటే వాదించుతారు అధికంగా, లేదా తెలియని విషయం పట్ల తెలుసుకొని వచ్చి మరీ వాదిస్తారు.
ఇది కొంచెం తక్కువ చేసుకోవాలి. నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళే అనే విధంగా మాట్లాడతారు. వీరితో మనం మాట్లాడలేం. ఓకే, నువ్వు వెళ్ళే మార్గమే కరెక్టు అని చెప్పి మనం వదిలేయాలి వీరిని, ఇంతే. కానీ వీరిని మార్చాలి అని చూసినా, వీరికి మనం మంచి చెప్పాలని చూసినా వింటరు, వినరని కాదు. మళ్ళీ ఎప్పుడు వీరి జన్మజాతక రీత్యా 3వ స్థానంలో కేతువు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ కొన్ని గ్రహాలుంటే మంచిగా వింటారు మనం చెప్పింది. ఒకవేళ 3వ భావంలో కుజుడు కానీ, సూర్యుడు కానీ, శని కానీ ఉన్న ఎడల, రాహువు కానీ ఉండే ఎడల ఎహెపో అంటారు మనల్ని, నువ్వేంది నాకు చెప్పేది అంటారు. ఇట్లా ఉంటుంది మళ్ళీ. ఎప్పుడైతే తులారాశి వారు ప్రాపర్టీస్ అమ్ముకున్నారో గత 2 సంవత్సరాలలో, ఎప్పుడైతే బాధలో ఉన్నారో, కొందరైతే సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్నారు. ఈ పేర్లతో ఉండేటువంటి వారు సూసైడ్ అటెంప్ట్స్ కూడా గురైన దాఖలాలు ఉన్నవి. కనుక ఈ 2026లో మీకు జూన్ జూలై తర్వాత మార్పు ఉన్నది. రాహువు తన నక్షత్రాన్ని మార్చుకుంటున్నాడు కనుక నెగిటివ్ ఇంపాక్ట్. ఒక చిన్న 1 lakh పెట్టి కారు కొన్నా, అబ్బో వాడు కారు కొన్నారా, పట్టి ₹1,00,000 కారు ఇవ్వాలి, పెద్ద లెక్క. బండికే 2-3 లక్షలు ఉన్నది. ₹1,00,000 కారు అంటే ఏడుపు, నలుగురి చూపు వీరిపై. అది ఎవరిది? వీరి చుట్టాలది, వీరి ఇంటి పక్క వాళ్ళది, ఎవరిదో కాదు. సో అలాంటి వ్యవస్థలో ఉన్నారు. ఇప్పుడు కాళ్ళకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారు కొందరుంటే, చెస్ట్ రిలేటెడ్ ఇబ్బంది పడేటువంటి వారు కొందరున్నారు. సో జాగ్రత్తగా ఉండండి ఈ తులారాశి వారు. ఇక ఇంట్లో కూతురు మూలకంగా కానీ, కొడుకు మూలకంగా కానీ లేనిపోని సమస్యలతో బాధపడ్డారు. ఈ 2026 ఆగస్టు తర్వాత, జూన్ జూలై కాకుండా ఆగస్టు తర్వాత మీ పిల్లలకు మంచి సెటిల్మెంట్ ఉంది. తులారాశికి సంబంధించింది ఏం జరుగుతుంది అంటే, పాపం వివాహం చేశారు కూతురుది. వివాహం చేసిన తర్వాత మన దగ్గరికి ఒక క్లయింట్ వస్తే, తులారాశి వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత ఒక 3 నెలలు అయింది. 3 నెలలు అయితే ఇంట్లో వైరల్ ఫీవర్స్ లెక్క వస్తే అందరు కలిసి హాస్పిటల్ వెళ్ళి చెకప్ చేయించుకుంటే అమ్మాయికి షుగర్ అని చెప్తే తేలిందట. తేలితే భోజనం చేసిన తర్వాత ఎవరైనా చెకప్ చేయించుకుంటే షుగరే ఉంటుంది. తినక ముందు, తిన్న తర్వాత చేయించుకోవాలి. మధ్యాహ్నం మంచిగా తిని వెళ్ళిన తర్వాత షుగర్ అని ఉండదా? షుగర్ ఉంది అని చెప్పి ఆయనతో పాపం ఆ కూతురుని పక్కన పెట్టేసిండు. సపరేట్ రూమ్లో ఉంచడము, ఈ అబ్బాయి వెళ్ళకపోవడం, మాట్లాడకపోవడం, అమ్మాయి కుమిలిపోయి బాధపడి పాపం తల్లిదండ్రులకు చెప్పుకుంటే, తల్లిదండ్రులు పోయి మాట్లాడితే ఇట్లా అయింది, ఇది పరిస్థితి అని చెప్పి అన్నారు. అంటే 20 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన డబ్బులు గంగలో పోసినాయి. అప్పు చేసిన పెళ్ళిళ్ళు. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సందర్భాలు ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఆ పంచాయతీ పాపం తెగలేదు. ఇలాంటి వారు ఉంటే ఇష్టం లేని సంబంధం చేసుకొని ఆ ఇంటి నుంచి పరారై, అంటే చెప్పులు లేకుండా వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. పాపం ఒక అమ్మాయి, రవలి అని ఒక పాప, చెప్పులు లేకుండా వచ్చింది. అంటే అట్లా హౌస్ అరెస్ట్ చేస్తే ఆ విధమైనటువంటి సందర్భాలలో ఉరికొచ్చేసింది ఆమె అక్కడి నుంచి. నేను ఇక్కడ ఉండా అనే విధంగా అంత టార్చర్లో ఉన్నది సమాజం. కనుక వివాహం జరిపేటప్పుడే 1కి 10 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. షష్టాష్టకాలు పడుతున్నాయా లేదా, వారిద్దరికీ ఒక లక్కీ నెంబర్ ఉంటుంది, ఏ డేట్లో వివాహం చేయాలి, ఏమిటి అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఏదో చేసేస్తే తొందరపడి ఇబ్బందులు మీకే. కనుక ఈ తులారాశి వారికి ఆఫ్టర్ జూన్ జూలై తర్వాత యోగం ఏర్పడబోతున్నది. సో ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, విదేశీ ప్రయాణాలు కావచ్చును, సొంత ఇంటి కల కావచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా కూడా ఖచ్చితంగా మీకు జరుగుతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్ వీడియో సేవ్ చేసుకొని నాకు మీరు ఫోన్ కొట్టండి. ఆఫ్టర్ ఆగస్టు తర్వాత మీ పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ముందుకు వెళ్తుంది. ఆగస్టు 4వ తారీఖు గురుగ్రహము మన పుష్యమి నక్షత్రానికి వస్తాడు. ఎప్పుడు? ఆగస్టు 4వ తారీఖు. అప్పటి నుండి బంగారం రేటు తక్కువ అవుతుంది. అది కూడా ఇందులో చెప్తున్నా. బంగారం రేటు జనవరి 4వ తారీఖు నుండి ఒక 5-6 నెలల్లో 1 lakh పడిపోవచ్చు, చెప్పలేం. సో
అలాంటి పరిస్థితులు ఉన్నవి కనుక ఈ తులారాశి వారు తప్పకుండా కుదిరితే రేపు మనకు బిఫోర్ ఉగాది, రైట్, ఉగాది ముందే వచ్చేస్తే కనుక మనకు శ్రీరామ కళ్యాణం ఉంటుంది. శ్రీరామ కళ్యాణంలో తప్పకుండా మీరు కళ్యాణం మీద కూర్చునే ప్రయత్నం చేయండి. ఈ పరాభావ నవ సంవత్సరంలో ఎట్టి కోశాన కూడా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో రాముని కళ్యాణంలో మీరు కూర్చోండి, రామ కళ్యాణం లేదా మీరు జరిపించండి. అక్కడ చేసే అన్నదానంలో ఏమైనా డొనేట్ చేయండి. మీ శక్తి మేర 100 ఉన్నాయా, 100 రూపాయలు ఉంటే ఒక 2 పెరుగు ప్యాకెట్లు తెచ్చియండి. అక్కడ 10,000 ఉంటే ఓ 2,000ల్లో రైస్ బ్యాగులు తెచ్చివ్వండి. 1,00,000 రూపాయలు ఉంటే 20,000 అవుతాయి అన్నదానానికి, పోతామే అనుకోండి. సో ఇట్లా మీరు చేసుకోండి. కళ్యాణం మీద మీదే కూర్చోవాలి, కళ్యాణం మీద మీరు కూర్చోవాలి, పని చేయాలి, అక్కడ శ్రమ చేయాలి. అన్నదానం చేస్తున్నాం కదా ఎహతి పో అని కాదు, కర్మ మనం మన చేతుల ద్వారా మనం కూర్చొని మనం చేయాలి, అప్పుడు బాగుంటుంది. గురుగారు, ఆగస్ట్ తర్వాత పార్ట్నర్షిప్స్తో వాళ్ళు వెళ్ళొచ్చా గురుగారు? ఇన్వెస్ట్మెంట్స్ కానీ వ్యాపారాలు కానీ? తులారాశి వారు ఎలాంటి పార్ట్నర్షిప్లో ఎప్పుడు ఉండద్దు. ఓకే, ఎప్పుడు కూడా? నేనేం చెప్తున్నా, వీరి బిహేవియర్కు సెట్ కాదు అస్సలు. వీరు పార్ట్నర్షిప్ జోలికి పోవద్దు. ఏదన్నా ఉంటే సింపుల్గా చేసుకోండి అంతే. ఓకే గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.